నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నంద్యాల రైల్వే స్టేషన్ ని పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆటో వాహన చోదకులు నిబంధనలను తుంగలోకి తొక్కి పరిమితికి మించి ప్రయాణం. మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్ పై చిరుత దాడి. ప్రొటెక్షన్ వాచర్ అజీం కు తీవ్ర గాయాలు. ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. మైనార్టీలకు ఫరూక్ ఏమి చేశారో చెప్పాలి. ఫరూక్ గెలవడం కష్టమే. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జిఎం గౌస్. మున్సిపల్ కాంప్లెక్స్ షాపులు వేలంపాట. మున్సిపాలిటీ 20% ఆదాయం. జిల్లా రెవెన్యూ అధికారి అంకిరెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అద్దె బస్సుల కొరకు టెండర్లు. ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నంద్యాల రైల్వే స్టేషన్ ని పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నంద్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నంద్యాల రైల్వే స్టేషన్ ని పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 553 రైల్వే స్టేషన్ లో రీమోడలింగ్ చేసేందుకు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. అందులో నంద్యాల రైల్వే స్టేషన్ ఉండడం కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ రైల్వే స్టేషన్ 28 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే నంద్యాల రేణిగుంట ప్యాసింజర్ రైలు వరకు ప్రారంభించడం కూడా చాలా బాగుందన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రూపురేఖలు మారనున్న నంద్యాల రైల్వే స్టేషన్ ముఖ చిత్రం ఇది. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ श्री नरेंद्र मोदी जी के निर्णायक नेतृत्व में रेलवे में बदलाव के लिए हुए अथक और समग्र प्रयास ఎందుకంటే ప్రతిసారి కూడా రైల్వే స్టేషన్ మన మినిస్టర్ పోయినప్పుడు కూడా నేను ప్రతి విషయంలో మాకు రైల్వే స్టేషన్ సార్ ఇది ఎప్పటి నుంచో చెబుతుంది. దీన్ని డెవలప్ చేయాలని ప్రతిసారి మినిస్టర్ కలసడము, బోర్డులో కలసడము, తర్వాత లోకల్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈఎం గారు కూడా మన చాలా మంచి వ్యక్తి, మనం బాగా కోఆపరేట్ చేసినాడు ఈ రైల్వే స్టేషన్ రావడానికి. ఈ యొక్క అమృత్ భారత్ స్కీమ్ రావడానికి చాలా ఇండియాలో మనకు ఒక 2 స్టేషన్ 544లో మన కాన్స్టిట్యూషన్లో రావడానికి చాలా సంతోషం వచ్చింది. ముఖ్యంగా అట్లే 2 స్టేషన్లు దాదాపు 24 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. నేను ప్రతిసారి కూడా మంత్రిని కలిసిన ప్రతి మీటింగ్ ప్రతి పార్లమెంట్ స్టేషన్లో కూడా ఏదో ఒక మాకు స్టేషన్ అభివృద్ధి కావాలి, మాకు డెవలప్ కావాలి అన్నట్టు కలిసినప్పుడు కూడా వాళ్ళు పాలసీగా స్పందించడం, ఆ పాలసీ స్పందించి మనం స్టేషన్స్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే
నుంచి కూడా మనకు తెలిసి కాదు. మనకు ఒక తిరుపతి ట్రైన్ ఒకటి మనకి అది ఎప్పుడు నుంచి నేను మొదటి నుంచి కూడా నేను ఎంపీ అయినా నుంచి కూడా మాకు తిరుపతి ట్రైన్ కావాలి, మా పీపుల్ చాలా ఇక్కడ నంద్యాల పీపుల్ చాలా డిమాండ్ అని దాని మీద 3 సంవత్సరాలు ట్రై చేయడం జరిగింది. కానీ వాళ్ళ డౌట్ వాళ్ళకు నంద్యాలలో నుంచి తిరుపతికి ప్యాసింజర్స్ వస్తారు రాదు ఉద్దేశంతో వాళ్ళు మా విజ్ఞప్తి మేరకు ఒక 2 రిజర్వేషన్ కోర్సులు చాలా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 12 కోర్సులు రిజర్వేషన్ ఫుల్గా పోతున్నాయి. ఒకసారి ఇక్కడికి చెప్పాడు, సార్ నాకు డౌట్ వచ్చింది, డౌట్ ఉన్నది కానీ ఈ యొక్క మీ ట్రైన్ రావడం మీకు కృషి చేశానండి, మీ వల్ల ఈ ట్రైన్ వచ్చింది, చాలా నేను ఈ ట్రైన్ నడుస్తుందా లేదా డౌట్ ఉన్నది కానీ 100% ఇది 100% ఆపరేషన్ నడుస్తుంది సార్, చాలా సంతోషం విషయం, మీ విషయం కూడా టీఆర్ కూడా తెలియదు. కాబట్టి చాలా సంతోషం రైల్వే డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటు కూడా చాలా ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుంచి చాలా ఎక్స్ప్రెస్ కూడా మనకు ప్యాసింజర్స్ ఎక్స్ప్రెస్ కూడా బాగుంది. కానీ దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ చిన్న నంద్యాల ప్రాంతంలో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆటో వాహన చోదకులు నిబంధనలను తుంగలోకి తొక్కి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారు. కొంతమంది ఆటోల్లో నిల్చొని కూడా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకొని రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆటో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని కిటకిటలాడుతూ వెళ్తుండటంతో పలు సందర్భాల్లో అదుపు తప్పి ఆటోలు బోల్తా పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అనేక మంది గాయాల పాలయ్యారు. ప్రమాదాలు జరిగేటప్పుడు కొద్ది రోజులు అధికారులు హడావుడి చేసి కట్టడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆటో యజమానులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారు. విద్యార్థులు సైతం అనేక గ్రామాల నుంచి రోజు ఆటోలని రావాల్సిన దుస్థితి ఉంది. దీంతో ఆటో చోదకులు తమ ఇష్టం వచ్చినట్లు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. రోజు ఎక్కడో ఒక చోట జరుగుతున్న ఘటనలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా 3 టౌన్ సీఏ నరసింహులు మాట్లాడుతూ పట్టణంలో ఆటోల్లో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు గురి అవుతున్నారని, అదేవిధంగా నూనెపల్లె, దేవనగర్ పలు ప్రాంతాల నుంచి ప్రజలను పొలాల పనులకు ఆటోలు అధిగమించి ఎక్కించుకొని వెళ్లడం వల్ల ప్రమాదంలో గురవుతున్నారని, ఆటోల పరిమితికి మించి ప్రయాణం చేస్తే అటువంటి ఆటోలపై కఠిన చర్యలు తప్పవని, వాటిపై ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి చేయడం జరిగిందని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. సరే పో, ఉన్ని పో, సేఫ్గా ఉంటుంది పో. కడుపు కోసం మేము వచ్చినాము. ఆటో గుద్దలే, ఆటోనే. సో నంద్యాల టౌన్లో ఉన్నటువంటి దేవనగర్ కానీ వీసీ కాలనీ, బొగ్గులైను, ఈ బొమ్మల సత్రము, అదేవిధంగా మూలసాగరం ఏరియాలో ఉన్నటువంటి చాలామంది, ఈ నూనెపల్లి ఏరియాలో ఉన్నటువంటి చాలామంది పనిచేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడాను ఈ పాండురంగాపురం కానీ లేదా పాండ్యం దగ్గర ఉన్నటువంటి పొలాల్లో పనిచేయడానికి రోజు మార్నింగ్ పోవడం, సాయంకాలం రావడం జరుగుతుంది. సో ఈ క్రమంలో చాలామంది ఈ మిరప సాగు చేయడానికి, మిరపకాయలు చేసుకోవడానికి కానీ చాలామంది ఆటోలు అనేది కూలీలను పొద్దున 7 గంటలకు బయలుదేరడం జరుగుతుంది. సో పోయేటప్పుడు వచ్చేసి ఒక ఆటోలో 15 మంది, 16 మంది, 17 మంది, 20 మంది, 21 మందిని వేసుకొని పోతున్నారు ఆటోలు. సో దయచేసి మీరు ప్రజలు కానీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ, ఆటో యజమానులు కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. దయచేసి పొరపాటున ఏమన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఆటోలో జరిగితే ఆటో డ్రైవర్కు, ఎందుకంటే ఆటో డ్రైవర్ ముందర ఈ పక్క ఇద్దరు, ఆ పక్క ఇద్దరు కూర్చుంటున్నారు, అదేవిధంగా మిడిల్లో కూర్చుంటున్నారు, బ్యాక్ సైడ్ కూడా కూర్చుంటున్నారు. పొరపాటున యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఆటోలో ఉన్నటువంటి 15-20 మంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళ కాలో ఏమన్నా ఇరిగిందనుకోండి, సో వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అనేది బాధపడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మొన్న ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు రీసెంట్గా ఒక 7 ఆటోస్ ఓవర్లోడ్ ప్యాసింజర్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటోకు 6,000, 7,000, 8,000, ఒక ఆటోకు గరిష్టంగా 19,000 వేయడం జరిగింది.
సో ఆటో సోదరులకు అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఒకటే, దయచేసి మీరు ఓవర్లోడ్ ప్యాసింజర్స్ మీరు తోలొద్దండి. ఒకవేళ మీరు గిట్టుబాటు కాదనుకుంటే లిమిటెడ్గా మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ చేసుకొని 2-3 ఎక్స్ట్రా చేసుకొని పోతే పర్వాలేదు, కానీ మరీ 15, 16, 17, 18, 19, 20, 21 కూడా తోలుకొని పోతున్నారు. సో దయచేసి మన 7 ఆటోలకు కూడాను మేము సీజ్ చేసి ఆర్టీఓకి పంపిస్తే 72,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. సో ఒక ఆటోకు 3,000, 4,000, 7,000 ఈ విధంగా 19,000 కట్టడం జరిగింది ఒక ఆటో. సో ఆటో డ్రైవర్లు అందరూ కూడాను మీరు అంత డబ్బులు కట్టాలనుకుంటే ఇబ్బందే, కానీ మేము ఎస్పీ గారు కూడా సారే ప్రత్యక్షంగా 2-3 సందర్భాల్లో ఆటోలను ఆపి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము నంద్యాల 3 టౌన్ పోలీసు వాళ్ళు కానీ చాలామంది ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం, అయ్యా బాబు మీరు ఎక్కువ ఓవర్లోడ్ ఆఫ్ ప్యాసింజర్స్ని తోలుకొని పోవద్దండి, పొరపాటున ఏమైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి ప్రాణాలు పోతాయి. అదేవిధంగా మీరందరూ కూడాను డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయిందనుకోండి, నీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, నీకు లైసెన్స్ ఉందనుకో, సో వాళ్ళ ప్రాణాలు పొరపాటున ఏమైనా పోయినా కూడాను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చినటువంటి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇన్ కేసు లేకపోతే పొరపాటున ఎవరైనా చనిపోతే వారి మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొలాప్స్ కావడం జరుగుతుంది. నీకు ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ లేదనుకోండి, వాళ్ళు చనిపోయిన తర్వాత రేపు పొద్దున కోర్టులో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లెయిమ్ వేస్తే కోర్టు ఇచ్చినటువంటి 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఆటో ఓనర్ ఎవరు ఉన్నారో అతనే పే చేయాల్సి వస్తుంది చనిపోయినటువంటి బాధితులకు. సో అందువల్ల మేము రికార్డులు లేవని కానీ ఇన్సూరెన్స్ లేదని కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదనేది పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేస్తున్నాము. సో దయచేసి ఆటో డ్రైవర్లు అందరూ కూడాను అర్థం చేసుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనలు అందరూ కూడాను మీరందరూ పాటించి మీరే కాదు మీ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా ముఖ్యమని భావించేసి సేఫ్ జర్నీ చేసి వాళ్ళందరినీ కూడాను లిమిటెడ్గా పరిమితికి మించి ఆటోల్లో ఓవర్లోడ్ ప్యాసింజర్లు తోలద్దండి అని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల అటవీ రేంజ్ పరిధిలోని 3 వాగుల గడ్డ వద్ద చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో మహానందికి చెందిన అటవీ ప్రొటెక్షన్ వాచర్ అజీం తీవ్రంగా గాయపడ్డారు. ఈగల్ బేస్ క్యాంపులో మధ్యాహ్నం భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిరుత దాడి చేసినట్లు తెలుస్తుంది. నాగముని శేఖర్ తో పాటు మరొకరు భయంతో గట్టిగా కేకలు వేయడంతో చిరుత పారిపోయినట్లు తెలుస్తుంది. అజీం ద్విచక్ర వాహనంపై 10 కిలోమీటర్ల దూరంలోని మహానంది ఫారం, గాజులపల్లె, ఆర్ఎస్ గ్రామాల మధ్య ఉన్న మల్లలమ్మ గుడి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు తరలించారు. అక్కడ అంబులెన్స్ లో చికిత్స అందించి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. परवीन बैठ जा. प्रेस वाला ఏనండి మేము చెప్తాం రండి. అందరు పంపించండి సార్, అందరు బయటికి అలా వస్తారు. ఎంతమంది ఉంటే ఎట్లా ఆయన నంద్యాల డివిజన్ నుండి బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లో పనిచేస్తున్నాము. నేను షేక్ అజీం బాష్ అనే అతను బేస్ క్యాంప్ వద్ద ఉన్నాము. మా బేస్ క్యాంప్ వద్ద వాటర్ ట్యాప్ పక్కన మంచం ఉంటే మంచం దగ్గర పనుకొని ఉన్నారు. అతను నేను పనుకొని ఉన్నాను. పనుకున్నప్పుడు చిరుతపులి వచ్చేసి అతని మీద దాడి చేసింది. దాడి చేసిన తర్వాత వచ్చి నన్ను లేపి చూసేసరికి తల మీద గాయం, ఇక్కడ గొంతు దగ్గర గాయం ఉన్నది. గాయం ఉన్న తర్వాత నేను వైర్లెస్ సెట్లో కాంటాక్ట్ చేశాను. వైర్లెస్ సెట్ అందరూ కంట్రోల్ కాంటాక్ట్ చేసి మా సెక్షన్ ఆఫీసర్ గారికి FDO ఫారెస్ట్ మీడియా ఆఫీసర్ గారికి చెప్పాను. మా సెక్షన్ ఆఫీసర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అంబులెన్స్ గాజులపల్లి స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ బేస్ క్యాంప్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ లోపలే ఉన్నాడు. కంచె మాదిరి ఉంది కాంపౌండ్. అతను కంచె లోపల వాటర్ ట్యాప్ దగ్గర మంచం పక్కన ఉంది. మంచం మీద కూర్చొని పడుకొని ఉన్నప్పుడు వచ్చి దాడి చేశాడు. నేను హేమేంద్ర నేను షేక్ అజీం బాషా వచ్చి దాడి చేసిన వెంటనే వచ్చి నన్ను లేపి ఇలా చెప్పాడు.
చిరుత కొట్టిన గత 3 రోజుల నుంచి బేస్ క్యాంప్ వద్దకు వస్తుంది వెళ్తుంది. మొన్న కూడా రీసెంట్గా బేస్ క్యాంప్ వద్ద కుక్క పిల్లని కూడా తీసుకెళ్ళేది. అది కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాను. అది కూడా ఈరోజు ఇట్లా జరిగింది. అతను వచ్చి ఇప్పుడు ప్రభుత్వ అవసరంలో చేర్పించారు. అతనికి బాగానే ఉంది. 30 ఏళ్లలో ఫరూక్ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్ప మైనార్టీలకు చేసింది ఏమీ లేదు. 5 సార్లు మంత్రిగాను 3 సార్లు ఎమ్మెల్యేగా నంద్యాల నుండి ఎన్నికైన ఎన్ఎండి ఫరూక్ వారి అభివృద్ధికి ఒక్క పని చేయలేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జిఎం గౌస్ విమర్శించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఓ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆ హోదాలో గౌస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు మైనార్టీ గురించి గొప్పలు చెప్తున్నారని 175 సీట్లలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు చంద్రబాబు నాయుడు 1 సీటు కేటాయించారన్నారు. నంద్యాలలో మైనార్టీలు ఫరూక్ ను నమ్మే స్థితిలో లేరన్నారు. ఫరూక్ ఏం చేశారో చెప్పాలని గౌస్ ప్రశ్నించారు. 1985 సంవత్సరంలో మా నాన్నకు వచ్చిన సీటును త్యాగం చేయడం వల్లనే ఫరూక్ కు అప్పట్లో టీడీపీ సీటు వచ్చిందని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు 40 నుంచి 5 సార్లు మినిస్టర్ పదవి అనుభవించిన మీరు, తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు, నంద్యాల ప్రజలకి మీరు ఏం చేయలేక మీ కుటుంబ సభ్యులకి మీ వాళ్ళకి సాయం చేసుకుంటా మిగతా ప్రజలంతా ముస్లిం ప్రజలకి పక్కన పెట్టి మీ లాభం కోసం మీరు చేసుకున్న పనులను చేసుకుని తర్వాత 2009లో ఇది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు మీరు టీడీపీ పార్టీకి మైనారిటీ పోస్టుకి అర్హత కాదని చెప్పేసి పక్కన పెట్టిన తర్వాత మిగతా లీడర్లు వచ్చినారు. మిగతా లీడర్లు అంతా గెలిచడం జరిగింది. తర్వాత బొమ్మనాయుడు గారు టీడీపీలో రావడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కానీ మీ అసమర్థత వల్లనే ఈరోజు మీరు నంద్యాలలో 10 ఏళ్లుగా మీరు ఎమ్మెల్యే సీట్కి కోల్పోవడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ మీ సీట్ తీసుకొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రజలకు మీరు దూరుతున్నారు. ప్రజలు ఎవరు నమ్మడానికి లేదు. ఎవరు నమ్మరు కూడా ప్రజలు మీకు. ముఖ్యంగా మైనార్టీ ప్రజలు మాత్రం అస్సలు నమ్మరు మీకు. ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ అన్నీ అందరికీ గుర్తున్నాయి. ఫరూక్ గారు ఉత్త మాటల మాతికుడు తప్ప కానీ చేతలు ఏం చేత కాదని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తన పక్కన వాళ్ళకి మైనార్టీ వాళ్ళకి ఏం హోదాలు లేకుండా ఏం డెవలప్మెంట్ చేయకుండా ఎంతవరకు తీసుకొచ్చిన ఫరూక్ గారు ఈసారి కొత్తగా వచ్చి ఆయన చేసింది ఏం ఒరిగింది ఏం ఉండదు. అదే మన ఎమ్మెల్యే శిల్పారవి గారు వచ్చిన తక్కువ కాలంలోనే మైనార్టీ దగ్గర తీయడము, అన్ని సేవా సంఘాలు తీయడము, ప్రతి మైనార్టీ ముస్లింలకి ఆడోళ్ళకి సాయం చేయడము, ఎక్కడ ఏం జరిగినా కానీ తక్షణమే అక్కడ ఉండి ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండి చేస్తున్న శిల్పారవి గారి మీద ఈ మధ్య ఫిరోజ్ గారు ఫరూక్ గారు బురద చేయడం జరిగిందనమాట. ఫిరోజ్ గారు చెప్పాలంటే చాలా పిల్లవాడు. ఆయనకి ఈసారి ఆయనకు నోటికి వచ్చినట్టు మన ఎమ్మెల్యే రవి గారి మీద కానీ శిల్పమణి మీద కానీ మీరు ఎక్కడున్నారు, మీరు ఏ ఊరి మీది, మీరు లోకల్ కాదు నాన్ లోకల్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లోకల్ నాన్ లోకల్ ఏంటి? 15 ఏళ్లుగా ఇక్కడ నంద్యాలలో బతుకుతున్న వాళ్ళు నాన్ లోకలా అంటే వీళ్ళు లోకల్ కాదా? వీళ్ళు అంటే మీరు లోకల్ నాలుగు అని చెప్పేసి సృష్టించి మీరు లోకల్ అని చెప్పేసి చేసింది మీరు ఉద్దేశించింది ఏంటి? ఇక్కడ మీరు చేసింది ఏం చేత కాకనే కదా పక్కన వాళ్ళంతా వచ్చి మొత్తం అక్కడ ఆంధ్రప్రదేశ్ సాయం జరిగింది అనమాట. అలానే మన శిల్పమరెడ్డి గారు తన వంతు ఏదో రాజకీయంగా కానీ కాకుండా తన వంతు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నంద్యాల అడుగుపడడం జరిగింది. ఈ రోజు వరకు నంద్యాల ఆయన చేసిన సేవలు చాలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు సుమారు చాలా ఉన్నాయి. మీ సేవలకు ఒక సేవ చెప్పండి, ఏం చేశాను మీరు? కోట్ల ఆస్తి సంపాదించుకొని మీరు అంతా సిటీలో సంపాదించుకొని మీరు మీ పిల్లలు బాగున్నప్పుడు నంద్యాలలో మాత్రం మన ఫరూక్ గారు మాత్రం మన శిల్పారవి మాత్రము నంద్యాల ప్రజలకు అండంగా ఉండి ఇక్కడ సేవ చేయాలని చెప్పేసి ఆయన ముందు నుంచి కష్టపడి చేస్తుంటే ఆయన మీద బురద జరుగుతారా? అదే చెప్తున్నాను, మైనార్టీ ఫరూక్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు నంద్యాల గడ్డ నాది అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు మీకు చాలా పెద్ద గడ్డ పెడతారు, గ్యారంటీకి పెడతారు మైనార్టీ వాళ్ళు. అదే కాకుండా ఇది ప్రజల అండదండలతో ఎదిగిన శిల్పారవి గారికి ఓడించడం మీ చేత కాదు. మైనార్టీ వాళ్ళు ఎవరు నమ్మరు మిమ్మల్ని. ఒక్క స్థానం చూపించండి, మీరు మినిస్టర్లో ఉన్నప్పుడు ఒక్క స్థానం చూపించండి. ఏ ప్రజలు మైనార్టీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు? మైనార్టీ పక్కన పెట్టండి, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కానీ ఏ కులస్తులను కానీ మీరు సపోర్ట్ చేయలేదు. ఎంతకన్నా మీ స్వలాభం మీ లాభం చూసుకుని బతికినారు తప్ప కానీ ఇంతకు మీకు చేసింది ఏం లేదు. 85లో ఫస్ట్లో ఎమ్మెల్యే సీట్గా టీడీపీ హయాంలో మీకు సీట్ కన్ఫర్మ్ అయినప్పుడు మొట్టమొదటిసారికి మా నాన్నకి మీకు ఇద్దరికి సీట్ కన్ఫర్మ్ అయింది. ఆ రోజు మా నాన్న చేసిన సాక్రిఫైస్కే ఈరోజు ఎమ్మెల్యేగా మీరు ఎదుగుతున్నారు మార్కెట్లో మీరు. కానీ మా కుటుంబం కాదు, నంద్యాలలో ఉన్న పెద్ద ముస్లిం కుటుంబాలకు దూరం పెట్టి మీ చలామణి చేసి మీరు బతుకుతున్నారు. కాబట్టి మీకు ఇంకా నువ్వు చెల్లినట్టు నంద్యాల ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకే.
రాబోయే రోజుల్లో కాదు, వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా 70,000 మెజార్టీతో మన శిల్పారవిని గెలిపించుకుంటాము. మైనార్టీ మొత్తం సంఘాలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ మొత్తం మైనార్టీ వాళ్ళు మొత్తం శిల్పారవికే సపోర్ట్ ఉన్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. మేము భయపడము, ఎవరు కాదు. ఫిరోజ్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయం చేయవు అంతే తప్ప కానీ నోటికి వచ్చినట్టు మాత్రం ఎవరి మీద నింద చేయొద్దు. రాజకీయం చేయి, మాటలు చెప్పు, ఈ మీరేం అభివృద్ధి చేసినారు వాళ్ళే అభివృద్ధి చేసినారు చెప్పు తప్ప కానీ నోటికి వచ్చినట్టు నువ్వు ఎంత అది ఎంత చెప్పుకుంటా మాత్రము ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మేము సైనికులుగా శిల్పారవి అన్నకి మేము అందంగా నిలబడి ఉంటాం. శిల్పారవిని టచ్ చేయాలంటే ఫస్ట్ మైనార్టీ వాళ్ళకి మమ్మల్ని టచ్ చేయాలి. మీరు మమ్మల్ని టచ్ చేస్తే శిల్పారవికి టచ్ చేయొచ్చు. మీరు అంతవరకు మీరు ఏం చేయలేరు. ఇదే చెప్తున్నాను, ఖబర్దార్. మీరు ఇంకోసారికైనా రవి గారి గురించి ఏమైనా తప్పు మాట్లాడుతూ మాత్రము ముందుగా నేనుండి మీకు సవాల్ చెప్పాల్సి వస్తుంది. ఈరోజు నేను ఈ మీడియా పెట్టడం వల్ల దానికి కారణం ఒకటి మైనార్టీ ప్రజలు ఫరూక్ గారిని నమ్మరు. అందుకోసమే చంద్రబాబు నాయుడు కూడా ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఏదో చేస్తా అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు 119 స్థానాలు ఒక్క సీట్ ఫరూక్ గారికి ఇచ్చి న్యాయం చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇది చాలా అన్యాయం. ఇది పట్టుమని 3 సీట్లు ఇవ్వలేకపోయినాడు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు ఈరోజు మైనార్టీ సీట్లు అడుగుతాడా? ఈరోజు పొత్తులు పెట్టుకుని జనసేన పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీ పొత్తు పెట్టుకుని బతుకుతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏదో ఒకటే మాట చెప్తున్నాను, పొత్తులు పెట్టుకుని ఎప్పుడు నువ్వు గెలవలేదు, గెలవ కూడా లాస్ట్కి. నెక్స్ట్ వచ్చి జగన్, ఖచ్చితంగా జగన్ మళ్ళీ సీఎంలోకి చూస్తాం. మేము పొత్తులు పెట్టుకుని ఇంతకుముందు చేసిన రాజకీయ ఛాన్స్ చేసిన మీరు టీడీపీ హయాంలో ఏ పొత్తు పెట్టినా కరెక్ట్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఆ పొత్తుల మొత్తం పక్కన దుబ్బడం మీ అలవాటు. అది అన్ని నక్క జుత్తలు ఎవరికి ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఇదేమని చెప్తున్నాను. రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈరోజు మీ పార్టీలో 30 ఏళ్ళుగా నేను పనిచేసిన నేను ఈరోజు మీ మొత్తం చరిత్ర అనేది మొత్తం ప్రజలకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం ప్రజలు అందరినీ చూస్తున్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వచ్చే 2024లో సీఎంగా మళ్ళీ జగన్మోహన్ చూస్తాం మేము. ధన్యవాదాలు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కాంప్లెక్స్ వేలంపాటలు రెవెన్యూ శాఖ అధికారి అంకిరెడ్డి ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్, ప్రతాప్ థియేటర్ వద్ద, మున్సిపల్ కాంప్లెక్స్, గర్ల్స్ కాలేజ్ వద్ద ఉన్న కాంప్లెక్స్, బస్టాండ్ వద్ద ఉన్న కాంప్లెక్స్ లకు అంకిరెడ్డి ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. వేలంపాటలకు భారీ ఎత్తున వేల పదార్థాలు పాల్గొని కాంప్లెక్స్ షాపులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేలంపాటదారులు మాట్లాడుతూ మున్సిపల్ కాంప్లెక్స్ షాపులు చాలా వరకు చేరుకున్నాయని, వాటిని మరమ్మతులు చేసి విద్యుత్ సదుపాయం కల్పించాలని వేలంపాటదారులు కోరారు. అదేవిధంగా మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారి అంకిరెడ్డి మాట్లాడుతూ ఈరోజు మున్సిపల్ కాంప్లెక్స్ షాపులను వేలంపాట వేయడం జరిగిందని, గతంలో కాడికి ఈసారి 20% మున్సిపాలిటీ ఆదాయం వచ్చిందని, షాపులను కౌన్సిల్లో ఆమోదించిన తర్వాత వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి షాపులన్నీ ఎన్టీఆర్ కాంప్లెక్స్, తర్వాత బస్టాండ్ దగ్గర ఉండే షాప్స్, గర్ల్స్ హై స్కూల్ ఉండే షాప్స్, నూనెపల్లి ఆర్ఎస్ రోడ్లో ఈరోజు వేలం జరిగింది. టెండరు సకాలంలో బాగా సహకరించినారు అందరూ. అలాగనే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కమిషనర్ గారికి, ఉన్నే షాపులన్నీ తీసుకునే వాళ్ళకల్లా షాపులు రిపేర్ చేసి, అలాగనే కరెంట్ వేయించి వాళ్ళకు, తర్వాత వాళ్ళకి పైప్ లైన్లన్నీ బిగించి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు 3-4 ఏళ్ళ నుండి ఖాళీగా ఉండి చాలా దెబ్బతిన్నాయి. వాళ్ళకు రెంట్కి ఇచ్చేటప్పుడు మంచికి ఇవ్వగలిగితే మళ్ళీ ఖాళీ చేసేటప్పుడు మంచికి ఇచ్చి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి లోకల్ ఎమ్మెల్యే గారు అయితేనే, కమిషనర్ అయితేనేమి, చైర్మన్ గారు అయితేనేమి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కరెంట్ వేయించి, మీటర్ వేయించి, తర్వాత వచ్చేసి ట్యాంక్ వేయించి, దానికి సంబంధించిన వైట్ వాషర్తో కొట్టిస్తే అందరూ హ్యాపీ అవుతారు నంద్యాల పట్టణ ప్రజలు. ఇంకా మిగిలిన షాపులు కూడా త్వరలోనే నోటిఫికేషన్ పెట్టి ఉండే షాపులన్నీ వేలంపాటలు ఇచ్చేస్తే అయినా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్. నంద్యాల పక్కన మున్సిపల్ షాపులో వేలంపాట జరిగింది.
చట్టం వచ్చేసి 3 షాపులకు వేలం కనుక 6 షాపులు వాళ్ళు వేలంలో పోయినవి అబద్ధాలు షాపులు. ఈసారి 6 షాపులకు కూడా మన పాత రేట్ల కంటే కూడా దాదాపు 10% అదనంగా కూడా ఎక్కువ రావడం జరిగినది. మిగతా 14 షాపులకు మళ్ళీ టైం చూసుకొని వేలం చేస్తాం. నంద్యాల స్పందన సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ ఏ పద్మజ, ఇతర జిల్లా అధికారులు జిల్లాలోని వివిధ నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి వేగవంత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారునికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇచ్చి అర్థమయ్యేలా అర్జీదారునికి వివరించాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా గడువులోపే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ఏమన్నా పింఛనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అద్దె బస్సుల కొరకు టెండర్లు వేయడం జరుగుతుందని ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు సంబంధించి 20 అద్దె బస్సులు కొరకు టెండర్లు పిలుపు ఇవ్వడం జరిగింది. డిపోల వారీగా ఆలగడ్డ 4, ఆత్మకూరు 2, బనగనపల్లి 3, కోయలకుంట్ల 1, నందికోట్కూరు 2 మరియు నంద్యాల 8 బస్సులు కావాల్సిన అద్దె బస్సులు వివరములు అనగా బస్సు టైపు, రూటు, డైలీ కిలోమీటర్లు, సెక్యూరిటీ డిపాజిట్, కావాల్సిన బస్సు మోడలు మరియు స్పెసిఫికేషన్లు, బస్ బాడీ, సీటింగ్ కెపాసిటీ మరియు టెండర్ కండిషన్లను టెండర్ కొరకు టెండర్లు వేయాలని 26 నుండి 6వ తేదీ వరకు టెండర్లు అవకాశం ఉందని 14వ తేదీ రీఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నంద్యాల రైల్వే స్టేషన్ ని పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆటో వాహన చోదకులు నిబంధనలను తుంగలోకి తొక్కి పరిమితికి మించి ప్రయాణం. మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్ పై చిరుత దాడి. ప్రొటెక్షన్ వాచర్ అజీం కు తీవ్ర గాయాలు, ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. మైనార్టీలకు ఫరూక్ ఏమి చేశారో చెప్పాలి. ఫరూక్ గెలవడం కష్టమే. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జిఎం గౌస్.
మున్సిపల్ కాంప్లెక్స్ షాపులు వేలంపాట మున్సిపాలిటీ 20% ఆదాయం జిల్లా రెవెన్యూ అధికారి అంకిరెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అద్దె బస్సుల కొరకు టెండర్లు ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.